ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సంజీవ్ గాంధీ పార్క్లోని కనేరి కేవ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకి 100+ కేవ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 100+ కేవ్స్లో కొన్ని కేవ్స్ని చూడబోతున్నాం. సో అటు చూడండి, ఇక్కడ ఈ గ్రిల్స్ ఇవన్నీ చూస్తుంటే మోడర్న్ డిజైన్కి ఏమాత్రం తక్కువ లేదు. ఇక్కడ మేబీ పురాతన కాలంలో మన బుద్ధ మాంక్స్ వాళ్ళు మేబీ దీన్ని నిద్రించడానికి లేదా ఉండటానికి లేదా కుక్ చేసుకోవడానికి ఉపయోగించుకునే విధంగా ఉంది. ఈ కేవ్స్ అన్నీ చూస్తుంటే ఆ డిజైన్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా, చాలా అత్యద్భుతంగా ఉంది. చూడండి, మనకి మధ్యలో చాలా వరకు సపోర్ట్ లేకపోయినా కానీ ఈ కేవ్ ఎంతో స్ట్రైట్గా, నిటారుగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు దీని హైట్ చూసుకున్నా కానీ దగ్గర మనకి వరకు ఉంది. మేబీ ఆ కాలంలో మనిషి 7 అడుగులు ఉంటాడు అనేదానికి ఇది ఒక నిదర్శనం. సో ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదే ఫ్రెండ్స్, కేవ్ లోపలికి వచ్చేసాం. మేబీ ఇది వాళ్ళ బెడ్రూమ్ కైండ్ ఆఫ్ థింగ్ అయి ఉండొచ్చు. మేబీ వాళ్ళు నిద్రపోవడానికి వాటికి యూటిలైజ్ చేసేసి ఉండొచ్చు. ఇది వాళ్ళ హాల్ లాగా ఉంది. సో కమింగ్ టు ది అవుట్ సైడ్, మనం ఇంకొక కేవ్ చూడబోతున్నాం. సో ఇది మేబీ ఇంకొక ఫ్యామిలీది అయి ఉండొచ్చు. సో సేమ్ ఆర్కిటెక్చర్, సేమ్ అదే విధంగా ఉంది. మనకి ఇక్కడ చూస్తే మనకి వెంటిలేషన్ కోసం అనేసి ఇక్కడ హోల్స్ అనేది ఇచ్చాడు. మొత్తం కూడా మ్యాక్సిమం ఇక్కడ ఎక్కడ చూసినా కానీ 16 హోల్స్ ఆర్కిటెక్చరే ఉంది. సో ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ లోపల చూద్దాం రండి. ఇది బెడ్రూమ్ వాటిలాగా యూటిలైజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి బయట చాలా అంటే చాలా వేడిగా ఉంది, అయినా కానీ ఇక్కడ చాలా చల్లగా ఉంది. బయట మీరు చూస్తుంటే ఎండ 45 degrees టెంపరేచర్ వరకు ఉంది, కానీ లోపల ఈ కేవ్స్ లోపల చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో దీన్ని మీరు కూడా చూడాలనుకుంటే దయచేసి సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్లోని ఉన్న కనేరి కేవ్స్కి రావాలని చెప్తున్నాను. ఇప్పుడు దాకా మీరు నన్ను చూశారు. ఇప్పుడు మా యొక్క వీడియో తీసిన పర్సన్ మిస్టర్ సుబ్రహ్మణ్య బైరెడ్డిని కూడా మీరు చూస్తున్నారు. హాయ్ సుబ్బు. Hi. సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. Hello. Please come and watch the caves. Amazing. Superb.